దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము మహా ఆత్మల సంపాదకుడైన యేసుక్రీస్తు. నిన్నటి దినమున కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు యేసుక్రీస్తు యొక్క ఆత్మల సంపాదనకి ఎటువంటి పోరాటం చేశాడో నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. అందుకు యోహాను సువార్త 4:1-42 ఈ రోజున మరి యేసుక్రీస్తు చేసిన ఆత్మల సంపాదనలో 5వ భాగముగా వ్యక్తిగత ఆత్మల సంపాదనకు అవకాశం లభించేలాగా ఆయన జీవితంలో తారసపడే సాధారణ సంఘటనలను, పరిస్థితులను మనం గమనించగలమండి. ఆయన అలసిపోయి కూర్చున్నాడని 6వ వచనంలో చెబుతుంది. 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం దానిని సాకుగా పెట్టుకుని విశ్రాంతి తీసుకుని ఉండవచ్చు. అయితే తన అలసటను ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా పరిగణించాడు. ఎన్నిసార్లు మన జీవితంలో జరిగే సాధారణ విషయములను ఈ విధముగా అవకాశాలుగా పరిగణిస్తాం. నేను ఆ ప్రయాణం చేయకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి భాష మనం తరచూ వింటూ ఉంటామండి. కానీ ఆ ప్రయాణంలో ఎవరో ఒక వ్యక్తిని ప్రభు సిద్ధం చేసి ఉండవచ్చు. ఆ వ్యక్తిని మనం ప్రభు చెంతకు నడిపించవలసి ఉండవచ్చు. ఆరవదిగా తాను ఎవరినైతే రక్షించబోచున్నాడో ఆ వ్యక్తి నుండి ఒక సహాయం అర్థించాడండి. ఏమనగా ప్రభు ఒక వ్యక్తితో సంభాషణ ప్రారంభించేది ఇలాగే అని 7వ వచనం తెలియజేస్తుందండి. ఏదైతే అడిగితే చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఎవరినైనా దారి చూపమని అడిగితే చూడండి ఎంత సంతోషంగా ఆ పని చేస్తారో. ఆత్మలు సంపాదించే విషయంలో కూడా ఇది ముమ్మాటికి నిజం. నీవు ఎవరికి సువార్త చెప్పాలనుకుంటున్నావో ఆ వ్యక్తిని నిజాయితీగా ఏదైనా సాయం అడుగు. ఆ విధముగా ఆ వ్యక్తి సానుభూతి నీవు సంపాదించుకోగలుగుతావు. 7వదిగా ఆమెతో ఆయన ఏకాంతంగా మాట్లాడారు. 8వ వచనము ఆ విషయం చెబుతుందండి. కొన్నిసార్లు ఆ పని చేయడము అంత మంచిది కాదు. ముఖ్యంగా యువకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సేవకులు, భక్తులు, విశ్వాసులు, యువతులతో ఒంటరిగా మాట్లాడడం అంత మంచిది కాదండి. ఇతరుల ఎదుట ఆధ్యాత్మిక విషయములను మాట్లాడితే వారికి బాధ కలగవచ్చు కూడా. అయితే ఈ సూత్రానికి మినహాయింపు లేకపోలేదు. అయితే మొత్తం మీద ఈ విధానం పాటించడం మంచిదేనండి. 8వదిగా అంతకుముందు ఉన్నవి ఆమె పెట్టిన ప్రతి బంధకములన్నిటినీ ఆయన అధిగమించాడండి. మొట్టమొదటిగా పాపపు గోడ అడ్డం తొలగిపోయింది. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయం 16-18 వచనాలలో ఆమె భయంకర పాప జీవితాన్ని బట్టి ఆమె అందరూ కులటగా పరిగణిస్తున్నారు. నీళ్లు చేదుకోవడానికి ఇతర మంచి స్త్రీలు రాని ఎండ వేళలో వచ్చింది. 2వదిగా కులం అడ్డు కూడా ఉన్నది. 9వ వచనం ప్రకారం మన ప్రభు యూదుడు, ఆమె సమరయురాలు. 3వదిగా ఆమె స్త్రీ, అదొక అడ్డుగోడ. బహిరంగ స్త్రీలలో మాటలాడడం భావ్యం కాదు. చివరిగా మతం అనే అడ్డు కూడా ఉన్నదండి 20వ వచనంలో. 9వదిగా ఆత్మలో ఆమె రేపడానికి కొన్ని ప్రశ్నలు అడిగాడు యేసుక్రీస్తు. ఆమె ఆసక్తిని ఆయన ఎలా వశం చేసుకున్నారంటే 10-13 వచనములలో తెలియజేస్తుందండి. భారంతో ఉన్న వారికి, భారం మోసే వారిని గురించి చెప్పేటప్పుడు మత్తయి సువార్త 11:28 వచనం ప్రకారం, బాధితులకు విమోచకుడిని పరిచయం చేసేటప్పుడు యోహాను సువార్త 8:36 వచనం ప్రకారం, దుఃఖంలో ఉన్న వారికి జీవాధిపతిని గురించి చెప్పేటప్పుడు యోహాను సువార్త 11:23-25 వచనాలను మనం గమనించగలమండి. 10వదిగా ఆమె ఆయన దూషించడం లేదా మందగించడం కానీ చేయలేదండి. అందుకు భిన్నంగా ఆమె తన పాపస్థితిని గుర్తించేలాగా యేసుక్రీస్తు కూడా తన మాటల యొక్క చాతుర్యంతో ఆమెను మాట్లాడి మారు మనసు పొందుకునేలాగన పొందుకొని ఇతరులందరూ రక్షించేలాగన ఆమెను సిద్ధపరిచాడండి. మనుషులు తన పాపస్థితిని గుర్తించి క్రీస్తు తమకు అవసరమని గుర్తించినప్పుడే ఆయన దగ్గరికి వస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 16-19 వచనములలో మన ప్రభు ఎంత సున్నితంగా, స్థిరంగా, పట్టుదలతో వ్యవహరించారో గమనించగలమండి. ఒక వ్యక్తి పాపస్థితిని మనం ఒప్పించలేం, కానీ దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం వినియోగిస్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ ఆ పని చేయగలుగుతారు. మనము ప్రజలతో ఒక విషయము కుండబద్దలు కొట్టినట్లు చెప్పొచ్చు. వారు దేవునిని మహా ఆజ్ఞను అతిక్రమించారు కనుక గొప్ప పాపం చేశారు. మత్తయి సువార్త 22:37-38 వచనంలండి. ఇట్టి రీతిగా సమరయ స్త్రీని రక్షించడానికి యేసుక్రీస్తు ఎంత తాపత్రపడి ఉన్నారో, ఎంత ప్రార్థన చేసి ఉన్నారో, ఆమెను ఎంత సమయమును మరి వెచ్చించారో మనం చూస్తున్నామండి. ఆమె కూడా మరి ఇన్ని మాటలు సవినయంగా విని
అనేక మందిని ఊర్లోకి వెళ్ళి అందరినీ కూడా తీసుకొని వచ్చి ఆమె దేవుని దగ్గరికి నడిపించి అనేక ఆత్మ రక్షించిన స్త్రీగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినందుకు వేలాది స్తోత్రములండి. ఆమె